ఈరోజు అడగండి రేవంత్ రెడ్డి గారిని. చర్చ అన్నాడు, మొన్న చర్చ అన్నాడు, మమ్మల్ని పిలిచిండు, సవాల్ చేసిండు. మళ్ళీ మేము పోతే పిరికి సన్నాసిలాగా పారిపోయాడు. మళ్ళీ నిన్న డైలాగులు కొడతాడు, నాగార్జున సాగర్ చర్చ వస్తావా కట్ట మీద అని. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు నువ్వు ఉన్నావు అసలు రాజకీయంలో? నువ్వు ఏ పార్టీలో పుట్టినావు? నువ్వేదో కాంగ్రెస్ లో పుట్టినట్టు, కాంగ్రెస్ ని నువ్వు పుట్టించినట్టు డైలాగులు ప్రజలన్నీ చూస్తున్నారు. వాస్తవమైంది కేసీఆర్ గారు చెప్పిన దానిలో కూడా ఖచ్చితంగా రాయలసీమ కూడా మంచిగా ఉండాలని కోరుకున్నాం, ఆంధ్ర ప్రజలు కూడా బాగుండాలని కోరుకున్నాం. కానీ ఏం కోరుకున్నాం మేము? మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరిన తర్వాత, తెలంగాణ రైతాంగం ప్రయోజనాలు సమృద్ధిగా పూర్తి స్థాయిలో డిఫైన్ చేయబడ్డ తర్వాత, గోదావరి మిగులు జలాల్లో మా వాటా తేలాలి, నికర జలాల్లో మా వాటా తేలాలి, కృష్ణలో మా వాటా తేలాలి, మా అవసరాలు పూర్తి కావాలి. ఆ తర్వాత కిందికి పోయే నీళ్లు మీరు వాడుకోండి, మేము వద్దంటలేం. కానీ ఏవి తేల్చకుండానే మరి బడితున్నోందే బర్రె అన్నట్టు ఇవాళ మా కేంద్ర ప్రభుత్వం చుట్టూ మా చేతుల్లో ఉంది, బీజేపీ మేము చెప్పినట్టు ఆడుతుంది, మా శిష్యుడే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేను ఆడిచ్చినట్టు ఆడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, దానికి శిష్యుడు వంత పాడితే గురుదక్షిణ చెల్లించుకోవాలనుకుంటే, గోదావరి నీళ్లను సంతర్పణ చేయాలనుకుంటే మేము గమన కూర్చోవాలా? తెలంగాణ వాటా తేల్చండి. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో, కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత, ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు. ఎంత సిగ్గుమాలిన పని అంటే, మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం 2 బోర్డులు హైదరాబాద్లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబిని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి. దీన్ని నవ్విపోదురు కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి, ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా. చివరిగా నేను అనేది, ఈ విషయంలో అందరికంటే ఎక్కువ బాధ్యత ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళు స్పందించాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడతామని కేంద్రము రేవంత్ రెడ్డి తల ఊపితే ఇక మిగతా సంగతి తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. బీజేపీ సంగతి, కాంగ్రెస్ సంగతి తెలంగాణ. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డికి, ఏమన్నా సిగ్గు ఇజ్జత్ మానం ఉంటే, నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు అనుకుంటా ఆయన పేరు, బయటకు వచ్చి ఏం చెప్పిండు? ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సాక్షి తీయండి, ఈనాడు తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి. స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం, ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? అజెండా ఐటమ్ చూపెట్టమంటారా? ఇప్పుడు నెంబర్ 1 ఐటమే బనకచెర్ల లేదని బుకాయించడం ముఖ్యమంత్రికి తగునా? నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి చెప్పినారు, ఆంధ్ర ఇరిగేషన్ మంత్రి గారు, మేము అడిగినాం బనకచెర్ల గురించి, రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, కమిటీ వేసినాం, 30 రోజులు ఓడిచిపోతుంది, 31వ రోజు మా శిష్యుడే కాబట్టి ఆడిచ్చినట్టు ఆడతాడు, ఆయన జుట్టు మా చేతులుంది, ఓటుకు నోటు కేసు ఇంకా ఉన్నది కాబట్టి ఏమన్నా చేస్తాం అని ఫుట్బాల్ ఆడుతున్నారు. చంద్రబాబు కోవట్ను పెట్టుకుని ఇలా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాల పట్ల శాశ్వతంగా విద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థం కాదు ఏముంది. నిజం చెప్తున్నారు మీరు అనుకుంటున్నారా? పొరపాటు. రేవంత్ రెడ్డికి శాపం ఉన్నది, నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందట. ఎన్ని నిజాలు చెప్పిండండి రేవంత్ రెడ్డి? యాద్ చేసుకోండి మీరు. విసిరినటువంటి సవాలు అర్థం కానట్టుంది, ఎందుకంటే ఇక్కడ లేడు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేనట్టుంది. అసలు కేటీఆర్ తో సవాల్ అనేది అక్కడ జరగలేదు. కేసీఆర్ ను మేము సవాల్కు మా సీఎం గారు పిలవడం జరిగింది. అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్లలో అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్ కు గుర్తింపు సమస్య ఉంది. ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెని అంగీకరిస్తలేదు. ఆయన నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా నేను ఒప్పుకోను, మా నాయకుడు కేసీఆర్ అండి. ప్రతిపక్షంగా కూడా, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ గారే ప్రాతినిధ్యం ఉంది, కేసీఆర్ గారు. కాబట్టి మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే, ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రాని అనట కానీ విదేశాల నుంచి ఉటావుటను వచ్చి నేనున్నా అని మాట్లాడుతున్నాడు. ఇలా మీకు అందరికీ గుర్తింపు సమస్య, ఆల్రెడీ మీరు డెడ్ అయిపోయింది పార్టీ. కాబట్టి ఇప్పుడు మీకు గుర్తింపు సమస్య వచ్చింది. కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు నీకు కాదు సవాల్, ప్రతిపక్ష నాయకుడిగా, మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుస్తామని మేమంటుంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవరు వెయిటింగ్ లేరు, మేం పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్ లో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు, మీ చెల్లినేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది, తర్వాత ఆమె సపరేట్ గా ఆమె ఒక సమస్యతో ఉంది. నిన్న కాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటుంది. ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ గుర్తించి మా నాయకుడు లేదా మా రాని
నీతో చర్చించడానికి ఎవరు తగ్గిలేరు ఇక్కడ. మీ నాయనకి హోదా ఉంది, మీ నాయన ప్రతిపక్ష హోదాలో పనిచేస్తున్నాడు. ప్రతిపక్షంగా ఓ 10 ఏళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన అనుభవాలు కానీ ఆయన ఆలోచన కానీ పంచాలంటే అసెంబ్లీకి రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం. ప్రెస్ క్లబ్బులు, ఇంకో క్లబ్బులు, అది కాదు వేదికలు. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీనే సరైనటువంటి వేదిక. ఎందుకంటే అసెంబ్లీలో కూడా మెంబర్గా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. కాబట్టి ప్రజా సమస్యలు అక్కడ చర్చించడానికి రావాలని మేము సవాల్ విసురుతున్నాం. దాని నుంచి తప్పుకోవడానికి ఇలాంటి పనికిరాని డెడ్ లైన్లు లేదా పనికిరాని సవాళ్లు విసిరి వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అనుకొని ఒక ఆనందం పొందాలని చూస్తున్నారు. కానీ ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేరు. మీ పార్టీ డెడ్ అయిపోయింది. మీ డెడ్ లైన్ల గురించి మేము పట్టించుకునే పరిస్థితులు లేవు. ఆ రోజున బనకచెర్లనే కాదు, కృష్ణా నీటిని మొత్తం ఆంధ్రాకు లేదంటే గోదావరి నీటిని మొత్తం ఆంధ్రాకు తరలించుకుపోవడానికి కుట్రలు చేసింది వాళ్ళ అయ్యా. కాబట్టి కేటీఆర్కు ఏదీ తెలియదు, నీళ్ళ గురించి తెలియదు, లేకపోతే ప్రాజెక్టుల గురించి తెలియదు, వాటిలో చేసే అభివృద్ధి గురించి కూడా తెలియదు. కేవలం రేవంత్ రెడ్డి గారి మీద గుడ్డిగా ఒక ప్రకటనలు చేయడానికి మాత్రమే కేసీఆర్ వాడుకుంటున్నాడు తప్పితే మరొకటి కాదు. తెలంగాణ హక్కులను, తెలంగాణ వాటాను తెలంగాణకు తెచ్చేందుకు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది, సిద్ధంగా ఉంది. ఎక్కడ కూడా తగ్గేది లేదు అని చెప్పి అలా పదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా కూడా ఇలాంటి పిచ్చి కూతలు కూయడం అనేది కేటీఆర్కు ఇవాళ రివాజ్గా మారింది. అది మానుకోమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి అబద్ధాల ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నిన్ను తన్ని తరుముతారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇలా పదే అబద్ధాన్ని ప్రచారం చేసే హక్కు ఎవరిచ్చిండ్రు మీకు? ఇలా బనకచెర్ల మీద చర్చ ఉన్నదంటారు, లేకపోతే బనకచెర్ల కోసం ఇది పెట్టిండ్రంటారు. సమగ్రమైన నీటి ప్రణాళికను తయారు చేసేందుకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు జరగలేదని కేటీఆర్ తెలుసుకుంటే మంచిదని చెప్పి మేము హితవు చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మేడిగడ్డ కాడికి పోదాం, లేకపోతే ఇంకో కాడికి పోదాం అంటే మేడిగడ్డ కాడికి పోదాం అనేటటువంటి మీ మాటల వెనకాల ప్రజలు మాత్రం ఈయన మేడిగడ్డ కాదు ఫస్ట్ ఎర్రగడ్డ లేయాలని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల కంటే ముంగట, అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట మేడిగడ్డ కూలిందని మన అందరికీ తెలుసు. ఆయల్లా పిసిసి అధ్యక్షులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా మరి అక్కడికి పోయేటటువంటి ప్రయత్నం చేస్తేనే పోలీసు వాళ్ళని పహారా కాపించి ఏదో కాకులు పోతేనే కాల్చి చంపేసేటటువంటి చర్యలకు పాల్పడినటువంటి మీరు ఈ రోజు వచ్చి మేడిగడ్డ మీదకి వచ్చి చర్చ చేద్దామంటాడు. ఆయన మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు హయాంలో ఉన్నప్పుడు మేడిగడ్డ కూలింది, దాని మీద చర్చ చేద్దామని చెప్పి ప్రతిపక్షాలు ఆ రోజు మేము ఉన్నటువంటి వాళ్ళం పోయేటటువంటి ప్రయత్నం చేస్తే ఆపినటువంటిది మీరు ఈరోజు వచ్చి పోదాంపా అని అంటున్నాం అంటే మీకు మెంటల్ లేసిందని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటారు. కేటీఆర్ మీ మానసిక పరిస్థితి బాగాలేదు, లేకపోతే మీ బావ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ బ్లైండ్గా గిట్ట చదువుతున్నట్టున్నావు. దాంట్లో కుట్రకోణం ఉంటుంది, మీ రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసేటటువంటి అంశం మాత్రమే ఉంటుంది. కాబట్టి గుడ్డిగా చదవకుండా కాస్త డేటాతోటి, వాస్తవాలతోటి, కొంచెం హిస్టరీని రిఫర్ చేసుకుంటా ముందుకు వస్తే మీకు కొద్దో గొప్ప క్రెడిబిలిటీ బతికేటటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప వేగ్గా మాట్లాడుకుంటా, పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, పిచ్చి ఛాలెంజ్లు చేసుకుంటా ఇట్లనే గిట్ట ఉంటే మాత్రం నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మీ చెల్లెలేమో మిమ్మల్ని వీక్ లీడర్ అంటుంది. మీరు వీకెండ్ పార్టీలు చేసుకున్న తర్వాత